கரட்டுப்பட்டி மக்களா? கரட்டுப்பட்டி கட்டபொம்மன் பேர் சொன்னாலே கொஞ்சம் கரடுமுரடா தானே இருக்கும். அதனால మీకు అందరికి తెలుగు తెలుసు అట్ట నాకు తెలుసు. తెలుగు మాట్లాడతామా తమిళ్లో మాట్లాడతామా? ఈ ఊరికి భారతీయ జనతా కక్షి తన మాநில தலைவர் మన మర్యాదకురి అన్న నైనార్ నాగేంద్రన్ గారు ఇక్కడ వచ్చినారు. పెద్ద అప్లాస్ ఇవ్వాలి వాళ్ళకి. గ్రామం తేడి ఇక్కడ వచ్చినారు. మిమ్మల్ని అన్ని చూడండా వచ్చిండారు. దీని దాకా ఇక్కడ వచ్చిన అరసిల్వాదిలో ఎవరున్నా మిగతానే తెలుగులో మాట్లాడింటారు. ఎవరైనా మాట్లాడరా? బీజేపీ మాట్లాడరా? తెలుగులో మాట్లాడరు. అది చాలా సంతోషం ఉందా మీకు? మற்ற కక్షి தலைவరని మీకు ఒక ప్రతి కక్షి అంటారు. మీకు ఒక ప్రశ్న అంటే ఆ కక్షి தலைవరే ఈ ఊరికి మిమ్మల్ని చూడ ఇక్కడ వస్తారు. మీకేం ప్రశ్న, మీకేం కష్టం? నైనార్ నాగేంద్రన్ అన్న గారు తమిళనాడు ముழுக்க అన్ని డిస్టిక్ అన్ని జిల్లా పోయికున్నారు. ఒక్కొక్క డిస్టిక్ లను ఇట గ్రామం పోయి గ్రామ సభ మరత్తడి మండలం అట్టనే కూర్చి మన అక్క చెల్లెలు తన కూర్చి మాట్లాడతారు. పిల్లలు తన మాట్లాడతారు. పెద్దవాళ్ళు తన మాట్లాడతారు. మీకేం ప్రశ్న అడుగుతారు. అటు అడుగు పోదా ఈ ఊళ్ళో చెప్పని ఇక్కడ మన ఎద్దులన్నీ మేవ ముడిచలేదు, మన ఆవు అన్ని మేవ ముడిచలేదు, దాని అన్ని వాళ్ళంటే కష్టం ఇస్తారు గవర్నమెంట్ అట్లా చెప్తారు. ఇప్పుడు కట్టబొమ్మన్ గారు ఉయిర్దానం ఉంటే మా అమ్మని ఇక్కడ రావాల్సిన అవసరమే లేదు. கட்டபொம்மனுக்கு உயிரோடு இருந்தாங்கன்னா ஒரு வசனம் பேசியிருப்பார். புரியுதா? ஒரு வசனம் பேசி திமுக ஆட்சியை விரட்டியிருப்பார். மலையை பார்த்தாயா, மாட்டை மேய்த்தாயா, சாணி அள்ளினாயா, ஆணி புடுங்கினாயா, யாரை கேட்கிறாய் உரிமைன்னு கேட்டிருப்பார். அவர் இல்லாதனால, கட்டபொம்மன் இல்லாததுனால கட்டபொம்மனின் வாரிசுகளாக பாரதிய ஜனதா கட்சி தலைவர் இன்று உங்களை பார்க்க வந்திருக்கிறார். ஒரு விஷயம் தலைவர் விரிவா சொல்லுவாரு. அவர் ரொம்ப விளக்கமா இதுக்காக முதலே பிரச்சனையை கேட்டு தயாரிப்போடு தான் வந்திருக்கிறார். நீங்க சொல்றதுக்கு முன்னாலே அவருக்கு என்ன பிரச்சனைன்னு தெரியும். ஒரு முன்னோடியான கருத்தை மாத்திரம் சொல்லிட்டு நான் உட்கார்றேன். இன்னைக்கு கரட்டுப்பட்டி மக்கள்கிட்ட மேய்ச்சல் உரிமைக்காக நாம பிஜேபி நடத்துற இந்த கூட்டத்தின் மூலமா மாநில தலைவருக்காக பிரதமர் நரேந்திர மோடி சார்பில் நாங்கள் உறுதியளிக்கிறோம். இந்த பிரச்சனை தீர்ந்து விட்டது என்று நினைத்துக் கொள்ளுங்கள். அவ்வளவுதான். தீர்ந்து போச்சு. பிரச்சனை சால்வ். தீரி போయింది.